హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ బాసడ్డ కిరణ్. కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ డిక్టేటర్ కూడా మనవే. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కేవలం కబడ్డీ కోసమే ఈ ఛానల్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కబడ్డీ ఫ్యాన్స్ కోసమే. సో మీరు కబడ్డీ పీకేఎల్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇవాళ మీకు ఎంత ఇంపార్టెంటో తెలుసు. కబడ్డీ ప్రో కబడ్డీ సీజన్ 10 ఫైనల్ ఉంది ఇవాళ. ఈ రెండు టీమ్స్ కూడా చాలా స్పెషల్. సో ఇవాళ రెండు టీమ్స్లో ఎవరు కప్ కొడతారో మీరైతే గెస్ చేయండి. నేనైతే పునేరి పల్టాన్ అనుకుంటున్నాను, కానీ ఒకవైపు ఉన్న కోచ్ మాత్రం మామూలు కోచ్ కాదు. పునేరి పల్టాన్ ఏమో 7 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు సీజన్ 9 తర్వాత రెస్ట్ తీసుకోలేదు, కంప్లీట్ ప్రాక్టీస్లోనే ఉన్నారు. యాక్షన్లో కొన్న ప్లేయర్స్ని తర్వాత జాయిన్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు చాలామంది రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు బీభత్స్ అయిన ప్రాక్టీస్ చేసి ఫైనల్ దాకా వచ్చారు. అండ్ హర్యానా స్టీలర్స్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. మన్ప్రీత్ సింగ్ కోచ్, ఇతడు మామూలు కోచ్ కాదు. ఏ టీంని ఇచ్చినా కూడా ప్లే ఆఫ్కి ఫైనల్కి తెస్తున్నాడు. ఇది ఖచ్చితంగా కోచ్ క్రెడిట్. ఇది మామూలు కోచ్ అయితే కాదు. నిజంగా ఇప్పుడు మనం సిద్ధార్థ్ దేశాయ్ అండ్ మొదలైన ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టేశాడు ప్లే ఆఫ్లో. సో ఇతని ప్లానింగ్ వేరు, ఇతడు డిఫరెంట్ కోచ్. అండ్ ఇప్పుడు తెలుగు టైటన్స్ పరిస్థితికి వద్దాం. తెలుగు టైటన్స్ చాలా కసిగా ఉంది, వచ్చే సీజన్ ఎలాగైనా కొట్టాలని చెప్పి. అందుకోసమే ఇక మనకు కిషన్ కుమార్ హుడా కోచ్గా పెట్టారు. ఇతడు ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ కోచ్. చాలా టీమ్స్కి ఇతను కోచింగ్ ఇచ్చాడు. అండ్ ఇతని మాట ప్లేయర్స్ వింటారు. సో మనకు శ్రీనివాస్ రెడ్డి గారు, అలెక్స్ పాండ్యన్ వీళ్ళ మాట పెద్ద ప్లేయర్స్ పట్టించుకోలేదు. ఒక కోచ్ అంతే గౌరవం కూడా ఉండాలి ప్లేయర్స్కి. సో కిషన్ కుమార్ హుడా ఒక సీనియర్ కోచ్. అండ్ మొత్తానికైతే మనం పవన్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు గొడవ పడడం కూడా చూసాం. సో టీంలో అయితే సరైనటువంటి ఆ కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు కిషన్ కుమార్ హుడా అయితే యంగ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసే కోచ్ ఇతడు. సో ఇతడు ఈ యంగ్ ప్లేయర్స్ని కొంటాడు. అండ్ అదేవిధంగా డిఫెన్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. డిఫెన్సే తెలుగు టైటన్స్కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు డిఫెన్స్ను మార్చేస్తాడు. డిఫెన్స్లో మంచి ప్లేయర్స్ని అయితే కొంటాడు. మొన్న మనకు కామెంట్ చేశారు ఒక మన ఫాలోవర్, మన సబ్స్క్రైబర్. సో చాలా మంచి అబ్జర్వ్ చేసి కామెంట్ చేశాడు. డిఫెన్స్ మీద ఏం చేసే కోచ్ ఇతడు. అండ్ యంగ్ రైడర్స్ని తీసుకొచ్చాం. మనకు కావాల్సింది యంగ్ రైడర్స్. ఇలా పవన్నో లేకపోతే ఇలా సిద్ధార్థనో ఒకరి మీద కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళకు కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో మంచి ఒక 2-3 అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయట్, అషు మాలిక్, ఇలాంటి సచిన్ తన్వర్, ఒక యంగ్ రైడర్ని తయారు చేయాలి. ఇలాంటి కోచ్ కావాలి మనకు. సరిగ్గా అలాంటి కోచే కిషన్ కుమార్ హుడా. సో మొత్తానికైతే మీరు కామెంట్ చేయండి, వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు. బిగ్ ఫైనల్ అయితే ఉంది వాళ్ళ. తెలుగు టైటన్స్ అప్డేట్స్ వెంట నేను చెప్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.